హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలోకి వస్తే పప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. పప్పు రెగ్యులర్గా చేసుకునే రెసిపీనే, అలాగే చాలా మందికి తెలిసిన రెసిపీనే, కానీ కొద్దిగా డిఫరెంట్గా చింతకాయ తొక్కుతో పప్పునైతే ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటానండి. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలామంది పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ వచ్చి కడుపు ఉబ్బరంగా ఉంటుందని పప్పు తినడమే మానేస్తున్నారండి. గ్యాస్ ట్రబుల్ రాకుండా అలాగే కడుపు ఉబ్బరం కూడా లేకుండా పప్పు ఎలా వండుకోవాలో కూడా చూపించానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కుక్కర్లోకి కావాల్సినంత కందిపప్పు తీసుకోండి. ఆ కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయాలి. అలాగే పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని టైం ఉంటే ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది, ఇంకా గ్యాస్ రాకుండా కూడా ఉంటుందండి. గంట పాటు నానిన కందిపప్పునైతే స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు రానివ్వాలి. పొంగు రావడానికి 2-3 నిమిషాలైనా టైం పడుతుందన్నమాట. ఈలోపు ఒక చిన్న గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజులో ఉండేంత చింతకాయ తొక్క తీసుకొని అందులో నీళ్లు వేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే పప్పులోకి కావాల్సిన టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 మీడియం సైజులో ఉండే టమాటాలను అయితే తీసుకున్నానండి. ఇక్కడ పప్పులోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చేసుకునే పప్పు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి అయితే 4 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఆ టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునే లోపు స్టవ్ పైన ఉన్న కందిపప్పు అయితే ఇలా పొంగు రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ పైన వచ్చే వైట్ కలర్లో ఉండే పొంగు మొత్తాన్ని ఫస్ట్ గరిటెతో మొత్తం తీసేయండి. ఇలా పప్పులో ఉండే పొంగు మొత్తం తీసేసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ అస్సలు పట్టుకోకుండా ఉంటుందండి. పూర్వకాలంలో అయితే కందిపప్పును ఇలా ఉడకబెట్టుకొని వచ్చిన పొంగును తీసేసి ఆ తర్వాత అయితే పప్పును వండుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు కుక్కర్లు రావడం వల్ల అన్నీ ఒకటేసారి వేసుకొని ఉడకబెట్టుకొని పప్పు చేసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ అలాగే కడుపు ఉబ్బినట్లుగా అలా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పప్పు తిన్నా కూడా గ్యాస్ట్రిక్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా పొంగు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 1 లేదంటే 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇక్కడ విజిల్స్ కూడా మీరు తీసుకునే కందిపప్పు ఎన్ని విజిల్స్ ఉడుకుతుందో చూసుకొని అన్ని విజిల్స్ రానిచ్చుకోండి. నార్మల్గా బయట షాప్లో తెచ్చుకున్న కందిపప్పు అయితే తొందరగానే ఉడుకుతుందండి. అలాగే నేనైతే ఒక్క విజిల్ రానిచ్చుకున్నాను అనమాట. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని అయితే కిందికి దించేసుకొని ఆవిరి మొత్తం పోనివ్వాలి. ఈలోపు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకొని వీటన్నింటినీ లైట్గా చిటపటలాడనివ్వండి. తర్వాత ఒక 10 దాకా తెల్లబాయలు తీసుకొని వాటిని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా పప్పులో తెల్లబాయలు కాస్త ఎక్కువగా వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పప్పు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా తెల్లబాయలు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే మీరు తినే కారాన్ని బట్టి అలాగే పచ్చిమిరపకాయలు ఉండే ఘాటును బట్టి వేసుకోండి. ఇప్పుడు రెండింటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికల్లా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ టైంలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలాగే టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోండి. ముందుగా పప్పులో కూడా ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుంటూ మొత్తం టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా మొత్తం బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చిన్న స్పూన్ కారం కూడా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్గా పలుకుండేలాగా ఎనుపుకొని వేసుకోవాలి. పప్పు మొత్తం వేసుకున్న తర్వాత అడుగును కుక్కర్లో కొద్దిగా పప్పు అంటుకుపోయి ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్ను ఒకసారి తొలుపుకొని వేసేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతకాయ తొక్కు ఉంది కదా, దాన్ని ఒకసారి పిసికేసి
అందులో తొక్కలేం రాకుండా ఓన్లీ రసం మాత్రమే పప్పులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోతుందండి. రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి పప్పు ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.